నా 6 ఫీట్ ట్యాంక్‌లో ఆఫ్రికన్ సిక్లిడ్స్ అయితే ఉంటాయి గదా! సో, అన్ని సిక్లిడ్స్ తీసేసి ఒక 3 ఫీట్ ట్యాంక్‌లో అయితే పెట్టుకున్నాను. సో, ఇవన్నీ ఎందుకు తీశాననేది మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతది. సో, ఫస్ట్ వచ్చేసి మీకు అన్ని ఫిషెస్ గురించి అయితే చెప్తాను. సో, అన్ని ఫిషెస్ వచ్చేసరికి నా దగ్గర అయితే దీంట్లో 9 ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, అన్ని 9 ఫిషెస్‌లో 8 ఆఫ్రికన్ సిక్లిడ్స్ ఉన్నాయి. ఇంకొక సింగిల్ నియాన్ అక్కర్ అయితే ఉందన్నమాట. సో, ఆ ఆఫ్రికన్ సిక్లిడ్స్‌లో మన దగ్గర అయితే 3 బ్రీడింగ్ పెయిర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, దాంట్లో 3 ఫీమేల్స్ వచ్చేసి ఎగ్ అయితే హోల్డ్ చేస్తుంటాయి. సో, మీరు ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫీమేల్ ఆల్రెడీ ఎగ్ అయితే హోల్డ్ చేస్తుంది. సో, ప్రీవియస్ బ్యాచ్‌లో నా దగ్గర అయితే 40-50 ఫ్రైస్ ఉన్నాయి ఈ సింగిల్ ఫీమేల్ దగ్గర నుంచి. సో, ఎవరికైనా కావాలంటే మనకైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఈ మొత్తం కాలనీ అనేది నేను ఒకేసారి సేల్ చేస్తాను. సో, నా నంబర్ అనేది బయోలో ఉంటది. ఇంకా మన దగ్గర అయితే 6 ఫీట్ ట్యాంక్‌లో అయితే నేను జియోఫేగస్ స్పీసీస్ అనేది రేజింగ్ చేస్తున్నానిప్పుడు. సో, మొత్తం అన్నీ మన దగ్గర స్టాక్ వచ్చినప్పుడైతే నేను కొన్ని జియోఫేగస్ నా కోసం తీసేసి ఈ యొక్క 6 ఫీట్ ట్యాంక్‌లో అయితే రేజింగ్ కోసం పెట్టేశాను ఇప్పుడు. సో, దీంట్లో అన్ని వెరైటీస్ ఆఫ్ జియోఫేగస్ ఉన్నాయి. అల్బినో హెకిలి పెద్ద సైజ్‌లో నుంచి 2 ఇంచ్ సైజ్ వరకు కూడా ఉన్నాయి. రెడ్ హెడ్ టోపాజోస్ ఇంకా జియోఫేగస్ 7 కూడా ఉన్నాయి. ఇంకా దీంట్లో అయితే నేను రెడ్ టెయిల్ షార్క్స్ కూడా యాడ్ చేసుకున్నాను. సో, లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఏమైనా ఉంటే అది తినేస్తూ ఉంటాయి. సో, వేస్ట్ చేయకుండా అది తినేస్తాయి. ఇంకా మన దగ్గర అయితే 3 షార్క్స్ ఉన్నాయి అలా. ఇంకా సెటప్ వచ్చేసి చాలా సింపుల్ ఉంది. రివర్ సాండ్ ఉంది. ఇంకా కొన్ని స్టోన్స్ ఉన్నాయి. ఇంకా ఒక డ్రిఫ్ట్ వుడ్ అయితే పెట్టుకున్నాను.